రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హామీల ప్రక్రియలో యువతకి సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్లు ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. ప్రతి కుటుంబానికి కూడా ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా విస్మరించి ఈ రోజున సంవత్సరం కాలం పబ్బం గడుపుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము నిలదీయడం కోసం ఈ రోజున ఫీజు పోరు అనేటటువంటి కార్యక్రమంతో మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన లాభాలు ఈ రాష్ట్రానికి ఏంటంటే ఊరు వాడ వీధి వీధిలో మద్యం షాపు, విచ్చలబెడిగా మద్యం దొరుకుతుంది, ఇసుక దంద, ఎవరైనా నోరు విప్పితే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఈ కూటమి ప్రభుత్వం ఈ గత సంవత్సరంలో సాధించిన ఘన విజయాలు ఇవే. ఏమన్నా అడిగితే ప్రజలకు సంక్షేమం చేస్తాం, సూపర్ 6, డోపర్ 6, సొల్లు కబుర్లు చాలా చెప్పారు. ఏది అమలు చేయట్లేదు. ప్రస్తుతం విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ చాలా బాకీలు ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువకులు శ్రీ జక్కంపూడి గణేష్, తలారి వెంకట్రావు గారు, అలాగే అనేక మంది పార్టీ లీడర్లతో సహా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాం. రానున్న రోజుల్లో